సెకండ్ ఫేజ్ ఎలక్షన్లలో అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ పార్టీకి అందించినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ పల్లెకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎవరైతే సర్పంచులుగా గెలిచారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసాం, ఫస్ట్ విడతలో కూడా అద్భుతమైన విజయాలు సాధించుకోవడం జరిగింది. మనం నిన్న రెండో విడతలో దాదాపుగా 3911 స్థానాలు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 1980 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. అంటే రెండు విడతల్లో కలిసి కూడా సగం స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను పల్లెల్లో అమలు చేస్తాని పథకాలు ప్రకటించిందో, తను ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ నిలబెట్టుకోలేని క్రమంలో తెలంగాణ పల్లెలు చాలా చైతన్యవంతమైనటువంటి పల్లెలు. ఎంత చైతన్యవంతమైనటువంటి పల్లెలు అంటే తెలంగాణ ప్రజలు ఒక సంవత్సరం వెయిట్ చేశారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమోనని. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, కానీ 3వ సంవత్సరం నుంచి అడగడం మానేశారు. అందుకే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ రాగానే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పే సంఘటనలు మనం గ్రామాల్లో చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం చూసుకుంటే నిన్న ఏదైతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే స్వగ్రామంలో ఓడిపోవడం, అదేవిధంగా విప్పు మహబాద్లో వాళ్ళ సొంత వదిన ఓడిపోవడం, చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే మసోన్ రెడ్డి గారి గ్రామంలో అక్కడ కూడా ఓడిపోవడం, అదేవిధంగా వీర్నపల్లి శంకర్ గారు ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళ గ్రామంలో అంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ఆ గ్రామాల ప్రజలే నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే గ్రామాలంతా చైతన్యవంతమై మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నగా నిలుస్తున్నాయి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తారు. కాబట్టి గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచులను ఆశీర్వదించడం జరుగుతుంది. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్లు పెడితే ఎలక్షన్లలో పోరాటం ఏం చేస్తుంటే వ్యక్తిగత కక్షలతోటి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు నడపడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు, అధికార అండదండలతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, పోలీసు అధికారుల అండదండలతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది. ఆ దాడుల్లో ఒక కార్యకర్త కూడా మరణిస్తే నిన్న స్వయంగా కేటీఆర్ గారే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. రాజకీయంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, వెనకటి కాలం నుంచి కూడా అదే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఫ్యాక్షన్స్ రాజకీయాలు నడుస్తున్నాయో, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దుర్భాషలు, వ్యక్తులను కించపరచడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆధారాలు లేకుండా అధికారంలో ఉన్నా కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఇదే పని రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. గతంలో ఆయన ఒక మాట అన్నాడు, శ్రీశ్రీ గారు చెప్పిన మాట, అడుగుతాం కడుగుతాం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు. ఈరోజు కడిగే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చింది. కాబట్టి నిన్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వు గోలెవరికి కొట్టినవు, మెస్సీని కూడా ఓడగొట్టేంత పెద్ద ప్లేయర్ అయితే మరి వెంటనే ఇండియా టీంకి నేను స్పాన్సర్షిప్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత ప్రభుత్వానికి. మనవాన్ని తీసుకొచ్చి ఆడియానికి ప్రజాధనాన్ని వృధా చేసిండు. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతుంటే ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేస్తుర్రు, దాడులు చేపిస్తుర్రు. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏదైతే చిన్న నారాయణపూర్ అనే గ్రామంలో ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు సమానమైనటువంటి ఓట్లు రావడం జరిగింది. 246 ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు వస్తే ఈ ఓట్లలో టాస్ వేసి గెలిపించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతో గెలిచినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అట్లా చాలా గ్రామాలలో కూడా ఏదైతే టాస్ వేసి గెలిపించి, ఇది ఒక్క గ్రామం కాదు, చాలా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మనం మొన్న చూసినాం, మోరీలలో బ్యాలెట్ పేపర్లు దొరుకుతున్నాయి. మరి ఎలక్షన్లు నిర్వహించేటప్పుడు బ్యాలెట్ పేపర్ నెంబర్ ఉంటుంది, దాని రోల్ నెంబర్ ఉంటుంది,
దాని గుర్తు మీద ఉన్నటువంటి సింబల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి మోరీలు ఎట్లా దొరికినాయి బ్యాలెట్ పేపర్లు? కాబట్టి ఎక్కడికక్కడ ఈ ఓట్ చోరీ అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ అక్కడ బహిరంగ సభ పెట్టిండు కదా, ఆ ఓట్ చోరీ అనేది తెలంగాణలో ప్రత్యక్షంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మనం చూసినాం రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడినా ఓట్ చోరీ అని మాట్లాడతాడు. మొన్న తెలంగాణలో ఇండస్ట్రీలు పెట్టాలని గ్లోబల్ సమ్మిట్కి రానికి శాతకాలే కానీ మెస్సీ దగ్గర టీషర్ట్ అడుక్కోనికైతే ఉరుక్కుంటూ వచ్చిండు ఢిల్లీకించి. ఓన్లీ మెస్సీ టీషర్ట్, సంతకం పెట్టే టీషర్ట్ పట్టుకపోనికి. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న పుతిన్ ఎందుకు కలవాలని అడిగిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెస్సీని కలవడానికి తెలంగాణకు హైదరాబాద్కు పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఆయన ఈరోజు నోటు చోరీ జరుగుతుంటే మాట్లాడాడు. గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా ఫుడ్ పాయిజన్ హాస్పిటల్లో ఉంటే మాట్లాడాడు. ఉద్యోగస్తులు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పటికి మాట్లాడాడు. ఇలాంటి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టించే కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి ఏదైతే 3వ విడత ఎలక్షన్లలో కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనరు, అద్భుతమైన విజయాలను అందించారు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లో కూడా 3వ విడత ఎలక్షన్లో కూడా 17వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందిస్తారని సంపూర్ణ విశ్వాసం మాకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని అద్భుతమైన మెజారిటీతో గెలిపించమని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక అంశం, మిత్రులు చెప్పినట్టుగా పడిపూజ కార్యక్రమం ఏదైతే ఇక్కడ భవన్లో నేను సాయి స్వామి గారు ఇద్దరం కలిసి నిర్వహిస్తామని చెప్పినప్పుడు వెంటనే కేటీఆర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము తెలంగాణ భవన్లో పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, అయ్యప్ప స్వాములంతా కూడా రావాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నటువంటి పూజకు మేము ముఖ్య అతిథిగా కేటీఆర్ గారిని ఆహ్వానించాం. ఆయన కూడా వస్తా అని చెప్పేసి మాకు సమ్మతం తెలిపారు. కాబట్టి పెద్ద ఎత్తున పడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కూడా ఎవరెవరైతే అయ్యప్ప మాల ధారణ చేసిర్రో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరిగేటువంటి పడిపూజ కార్యక్రమానికి హాజరు కమ్మని, అందరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇదే ఆహ్వానంగా అందరికీ మరొకసారి తెలియజేస్తూ పడిపూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.